లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 15.9%, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్లో 4.95% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 8.21%, ఉత్తరప్రదేశ్లో 12.22%, త్రిపురలో 13.62%, మేఘాలయలో 12.96%, మధ్యప్రదేశ్లో 14.12%, ఛత్తీస్గఢ్లో 12.2% నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 కోట్ల మంది ఓటర్లు తొలి దశలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి దశ ఎన్నికల కోసం 187 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.